ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో అందాల భామలను లెక్కేసి మరీ 7గురు అమ్మాయిలు, 7గురు అబ్బాయిలను హౌస్లోకి ఎంటర్ చేశాడు బిగ్ బాస్. పైగా జంటలుగా చేసి మరీ జంటలుగా లోపలికి పంపాడు బిగ్ బాస్. ఇక హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మల్లో బోల్డ్ బ్యూటీ కిరాక్ సీత కూడా ఉంది. బేబీ సినిమాలో ఈ బ్యూటీ యాక్టింగుకు కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు. ఇలా ఎంట్రైన 7గురు హాట్ బ్యూటీస్లలో అందరి చూపు 9వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ నటి కిరాక్ సీత మీదే ఉంది. అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన సీత బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి బాగా పాపులర్ అయింది. అప్పటివరకు యూట్యూబ్ వీడియోల ద్వారా పరిచయం ఉన్న కిరాక్ సీతకు బేబీ సినిమాతో మంచి పేరు వచ్చిందనే చెప్పాలి. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో, వీడియోలతో పాపులర్ అయిన సీతకు చాలా బోల్డు, బూతు వీడియోలు చేస్తుంది అనే ముద్ర పడిపోయింది. ఇలా పేరున్న టైంలోనే నెమ్మదిగా టీవీ షోలు, సినిమాల్లో ఆఫర్స్ దక్కించుకుంది ఈ భామ. సీజన్ 8 బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అసలు కిరాక్ సీత ఎవరు? ఎందుకు అంత బోల్డ్గా నటిస్తుంది? సీత 7 ఆర్ట్స్ సీతగా ఎలా మారింది? సీత జీవిత ప్రస్థానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కిరాక్ సీత రాయలసీమ నంద్యాలలో పుట్టి పెరిగిందట. ఆ తర్వాత సీత ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అయింది. సీత తండ్రి దూరదర్శన్లో పనిచేసేవారట. అయితే చిన్నప్పటి నుంచి సీతకు నటనపై చాలా ఇంట్రెస్ట్ ఉండేదట. ఇలా సినిమాలపై ఉన్న పిచ్చితో సినిమా అవకాశాల కోసం ట్రై చేసేది సీత. కానీ ఎక్కడా అవకాశాలు సీతకు దొరకలేదు. ఆ టైంలోనే 7 ఆర్ట్స్లో వర్క్ చేసింది. 7 ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ బోల్డ్ కంటెంట్కు చాలా ఫేమస్. ఈ విషయం యూట్యూబ్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికీ తెలిసిందే. గతంలో బిగ్ బాస్కు వచ్చిన సరయు కూడా 7 ఆర్ట్స్కి చెందినదే. అయితే ఇలా 7 ఆర్ట్స్లో కొన్నేళ్లు కష్టపడిన తర్వాత సీతకి బేబీ చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ చిత్రంతోనే ఈమెకు బ్రేక్ వచ్చిందని చెప్పవచ్చు. సీత గతంలో తను ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి చాలా విషయాలు ప్రజలతో పంచుకుంది. సీత పర్సనల్ లైఫ్లో 5 ఏళ్లు ఓ అబ్బాయితో రిలేషన్లో ఉన్నానని, కానీ బ్రేకప్ అయిపోయిందని చెప్పింది. తాను అప్పుడప్పుడు మద్యం కూడా సేవిస్తానని సీత బోల్డ్గా చెప్పి అందరికీ షాకిచ్చింది కూడా. అంతేకాదు, సీతకి కూచిపూడి, భరతనాట్యం కూడా వచ్చు. సీత తను సినిమాల్లో ట్రై చేస్తున్న టైంలో ఇంట్లో ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని ఎవరి దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోలేదట. అంతేకాదు, తన ఖర్చు మొత్తం తనే సంపాదించుకునేదట. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు పడిందట సీత. ఇలా ఎన్నో కష్టాలు పడిన సీత ఈరోజు బిగ్ బాస్కు వచ్చే స్థాయికి ఎదిగింది. ఓ ప్రొడ్యూసర్ అయితే సీతను "నువ్వు నాతో ఒక రాత్రి గడిపితే 25 లక్షలు ఇస్తానని ఆఫర్ కూడా చేశాడట. కానీ సీత తప్పు చేయదలుచుకోలేదట. ఎంత ఇబ్బంది పెట్టినా ఆ నిర్మాతకు లొంగలేదని కొందరు చెబుతుంటారు. బేబీ సినిమా తర్వాత సీతకు ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి. ఈ తరుణంలో తనని తాను నిరూపించుకోవటానికి బిగ్ బాస్ షోకి వచ్చింది సీత. బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన సీత నాగార్జునతో తాను ఎదుర్కొంటున్న అబ్యూజ్ గురించి మాట్లాడింది. దీంతో బోల్డ్ పాత్రలో నటించినంత మాత్రాన అమ్మాయిలు చెడ్డవాళ్లు కాదు అని నాగార్జున ఆడియన్స్కి తెలిపారు. ఇక బిగ్ బాస్ హౌస్లో సీత తాను ఎంత స్ట్రాంగ్ పర్సనో నిరూపించుకోనుంది. మరి ఈ బోల్డ్ బ్యూటీ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.